బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత కేకలు, అరుపులు, ఏడుపులు తప్ప ఏం లేవు. ఇక బిగ్ బాస్ హౌస్‌లోకి తనూజ వచ్చి 6 వారాలు పైగా అయినా సరే ఎప్పుడు ఏడుస్తూ ఆకలితో పడుకోలేదు. కానీ నిన్న మిడ్‌నైట్ మాత్రం తినకుండా ఆకలితో పడుకుంది తనూజ. ఇక తనూజ, డీమన్ పవన్, అలానే రీతూ చౌదరి, కళ్యాణ్ వీళ్ళంతా గార్డెన్ ఏరియాలో కూర్చుంటారు. తనూజ చాలా బాధపడుతూ ఉంటది. ఇక డీమన్ పవన్ ఇలా అడుగుతాడు, "నిన్ను ఆట నుండి తీసేసారనా నువ్వెంతగా బాధపడుతున్నావు?" అంటే, "అవును. ఆట నుండి ప్రతిసారి ఇలానే అవుతుంది. నేనెంత కష్టపడి ఆడుతున్నా ఎవరో ఒకరు నన్ను తీసేస్తున్నారు. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఆడినంత సేపు ఆడి చివర్లో బిగ్ బాస్ ఎవరో ఒకరి చేతిలో పెడుతున్నారు. ఇక వాళ్ళేమో నన్నే టార్గెట్ చేసి బయటికి తీసేస్తున్నారు. ఇకపోతే ఎవరు కష్టపడి ఆడుతున్నారు అన్నది చూడట్లేదు. ఎవరు వీకా అని చూసి గేమ్‌లో పెట్టుకుంటున్నారు. నేనెంత కష్టపడి ఆడాను. కానీ లాస్ట్‌కి వాళ్ళేం చేశారు, నేను స్ట్రాంగ్‌గా ఆడుతున్నానని నన్ను తీసేశారు. అదెక్కడ వ్యాలిడ్ పాయింట్ అని అడిగితే ఇక రీతు అంటుంది, "ఎందుకు తనుజ అంతగా బాధపడతావు? ఇంకా టైం ఉంది కదా! నువ్వు పక్కా ఏదో ఒక వీక్‌లో కెప్టెన్ అయితే అవుతావు. అస్సలు బాధపడొద్దు" అంటూ రీతు చెప్తుందనమాట. "లేదు, నేను మా అమ్మకి చెప్పాను. వెళ్ళిన 5-7 వారాల లోపు నేను కెప్టెన్ అవుతానమ్మా అని. అప్పుడు మా అమ్మ ప్రెజెంట్ చేసిన చీరను కూడా కట్టుకుంటాను అని కూడా చెప్పాను. కానీ చూస్తే 6 వారాలు దాటుతున్నా నేను ఇంకా కెప్టెన్ అవ్వట్లేదు. నాకు అందుకే చాలా బాధగా అనిపిస్తుంది. నేను కష్టపడి ఆడకపోతే ఓకేరా, కానీ నేను చాలా కష్టపడి ఆడుతున్నాను. లాస్ట్‌లో బిగ్ బాస్ టాస్కులు పెడుతున్నారు. టాస్కుల్లో గెలిచి చివరి వరకు వెళ్తుంటే ఎవరో ఒకరి చేతిలో పెట్టేస్తున్నారు. అసలు వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. నేను ఆడే విధానం చూసి నన్ను తీసి పడేశారు. నాకది అసలు నచ్చలేదు" అని ఇక తనూజ అయితే బాధపడుతుంది. దీని అంతటికి కారణమైతే ఆయిషా. అయితే ఎవరు మాధురి వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటున్నప్పుడు తనూజని తీసేద్దామా, సుమన్ శెట్టి గారిని తీసేద్దామా అని అడుగుతూ ఉంటే, సుమన్ శెట్టి గారిని ఉంచి తనూజని తీసేయాలి. తనూజని పక్కా తీసేయాలి. తనసలు కెప్టెన్ అవ్వడానికి వీల్లేదు. లక్ బావుండి తను కెప్టెన్ అయిపోతే మనమేం చేస్తామనే డిస్కషన్ చేస్తుంది. ఇక ఆయిషా ప్రవర్తన హౌస్‌లో ఎలా ఉందంటే, పుండు మీద కారం చల్లుతానే ఒక్కసారి చల్లితే అది ఓకే. ప్రతిసారి అదే పని చేస్తూ ఉంటే చూసే ఆడియన్స్‌కి కూడా విసుగొస్తుందని చెప్పాలి. ప్రెజెంట్ హౌస్‌లో ఇదే జరుగుతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత కేకలు, గొడవలు, అరుపులు, ఏడుపులు ఇవి తప్ప ఏం లేవు. హౌస్‌లో బిగ్ బాస్ చూస్తున్నట్టు అనిపించట్లేదు. ఒక చేపల మార్కెట్ లాగా ప్రతీది కూడా ఒక పాయింట్స్ చూసుకొనొచ్చారు హౌస్‌లోకి. ఎలా అయినా సరే ఈ పాయింట్స్ మీద గుచ్చి చంపుదాం అనుకున్నట్టు చేస్తున్నారే కానీ, ఒకసారి అది ఓకే, 2 సార్లు ఓకే. కానీ ప్రతిసారి అదే చేయడం దువ్వాడ మాధురి గారు గానీ, ఆయిషా గానీ హౌస్‌లో ఆడే ఆట ఏంటంటే బయట డిసైడ్ అయ్యి హౌస్‌లోకి వెళ్లారు కాబట్టి వీళ్ళేంటంటే అదే పాయింట్‌ని పట్టి మాట్లాడదాం అనుకుంటున్నారు. ఆట ఒకే పాయింట్ మీద ఆడితే చాలా విరక్తొస్తది. కాంపిటీషన్‌ని ఎంచుకొని ఆట ఆడాలి. అయితే ఇక తనూజ విషయంలో బాధపడి తనూజ ఏం చేస్తుందంటే ఏడ్చి వెళ్లి పడుకొని పోతది. నైట్ తినదు. మళ్ళీ కళ్యాణ్ వెళ్లి అడుగుతాడు, "తనూజ కొంచెం తినమ్మా" అని చెప్తూ ఉంటాడు. అయినా సరే నాకు చెప్పకురా, నాకు తినాలని లేదు, నువ్వు వెళ్ళిపో అని తనూజ పంపించేస్తుందనమాట. అంటే తనూజ ఏంటంటే కెప్టెన్ అవ్వాలి, వాళ్ళ అమ్మ ఇచ్చిన చీర కట్టుకోవాలి బిగ్ బాస్ హౌస్‌లో అనేది తన ఆలోచన. కానీ హౌస్‌లో ఏంటి అంటే ఆహ్, చివరి వరకు వస్తూ ఉంటే చివరిలో ఎవరో ఒకరి చేతిలో పెట్టడం, మెయిన్‌గా తనూజని టార్గెట్ చేసి తీసేయడం వల్ల తనూజ బాధపడుతుందనమాట. తను కష్టపడట్లేదని కాదు, కష్టపడుతున్న ఫలితం దక్కనివ్వట్లేదు. నేను కాంపిటీషన్ అనుకుంటున్నారో ఏమో, నన్ను తీసేస్తున్నారని తను బాధపడుతుంది. అయితే నిన్న లైవ్‌లో తను తినకుండా పడుకోవడం మాత్రం నిజంగానే బాధని చెప్పాలి. ఎందుకంటే ఒక కంటెస్టెంట్ ఏడుస్తూ తినకుండా పడుకుంటే పక్క వాళ్ళకి కూడా బాధ అనిపిస్తది. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చారే వాళ్ళకి మాత్రం అసలు అలా అనిపించట్లేదు. ఇంకా ఇలానే జరగాలి, తనూజని బాటమ్‌కి తీసుకెళ్ళాలి, మేము తనూజ త్రూగా పైకి వెళ్ళాలి, పెద్ద తలకాయని కొట్టాలి కుంభస్థలాన్ని అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. కానీ ఇదే రిపీట్ చేస్తుంటే వైల్డ్ కార్డ్స్ ఇంకా చిరాకు తెప్పించేటట్టున్నారు హౌస్‌లో. మరి వైల్డ్ కార్డ్స్ పైన మీ ఫీలింగ్ ఏంటి అన్నది కామెంట్స్‌లో తప్పకుండా చెప్పండి.